సో ఓవరాల్‌గా ఈ 24 ఎలక్షన్స్ చూసుకుంటే అంటే ఆన్ ఎ సీరియస్ నోట్ ఎవరు పంచిపెట్టారో, పంచిపెట్టలేదో అని నేను అనను. డబ్బు ప్రవాహం విపరీతంగా జరిగింది. దానికి మించి హింస జరిగింది. సో డబ్బులుంటే ఉంటాయి, పోతే పోతాయి. బట్ పోయిన ప్రాణాలకి, జరిగిన నష్టానికి, దీనికి ఈ వ్యవస్థలనేవి గాడిలో లేవు అన్నది స్పష్టమైంది. బట్ లాస్ట్ 4 డేస్ మాత్రమే కాస్త ప్రశాంతంగా ఉండగలిగింది అంటారు. సో ఎందుకు ఇంత దాకా రావాల్సొచ్చింది? 100% పాలిటీషియన్స్ తప్పు కన్నా గూడా బ్యూరోక్రసీ మీద తప్పే ఎక్కువుందండి. ఏది ఐఏఎస్‌లు అండ్ ఐపీఎస్‌ల పైన. సెంట్రల్ సర్వీసెస్ పెట్టింది దాని కొరకే. ట్రూ. సో, కాన్స్టిట్యూషన్‌ని కాపాడాలా, మన సిస్టమ్స్‌ని కాపాడాలా అని జెప్పి. అటువంటి వాళ్ళు కూడా భయభ్రాంతులకి లోనయ్యి, వీళ్ళు చెప్పిన విధంగా చేసుకుంటా వచ్చినారు. మళ్ళా గోయింగ్ బ్యాక్ టు ద తాడిపత్రి ఇన్సిడెంట్. నేను కళ్ళ ముందు కొట్టింది వాళ్ళకి సీఐకి చెప్తా ఉంటే, "ఎక్కడ కొట్టినాడు?" అని అంటాడు. మనిషిని పిలిపించి రక్తాలు చూపిస్తే, "మీకు పర్మిషన్ ఉందా?" అని నన్ను అడుగుతాడు. సో, ఈ విధంగా పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళని సపోర్ట్ చేస్తా ఉంటే, హింస చేసేవాళ్ళు చేస్తా పోతారు గదా! కానీ వాళ్ళకేంది ఒక సైడే సపోర్ట్ జేస్తారు. హ్మ్. వేరే సైడ్ మాత్రము వాళ్ళ పోలీస్ ఫోర్స్ అంతా చూపిస్తారు. సో, అక్కడ తప్పు చేసిన వాళ్ళది ఎంత తప్పుందో, దానికన్నా ఎక్కువ తప్పు వాళ్ళతో పార్టిసిపేట్ అయిన పోలీస్ ఆఫీసర్స్ పైన ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసి రేపు ప్రభుత్వం రాంగానే ఇటువంటి ఇష్యూస్ అన్నిటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామనిన వాటిలలో ఇటువంటి చీడ పురుగుల్ని ఏరేస్తే తప్ప మన సమాజంలో ఇటువంటియన్నీ ఆగవు. కానీ ఏరేస్తే మాత్రము ఖచ్చితంగా భయపడతారండి. ఆ భయం అనేది పోయింది పోలీస్ డిపార్ట్‌మెంట్. డైరెక్ట్‌గా ఎస్పీ కారు మీదనే రాళ్ళేసే ధైర్యం వచ్చింది అనంటే, ఇలా మాకేం కాదనే నమ్మకం వాళ్ళలో ఉండింది. అదే ఇప్పుడు చూడండి పల్నాడులో ఆ కొత్త ఎస్పీ గారొచ్చినారు. ఆమె స్ట్రిక్ట్‌గా బిహేవ్ చేస్తా ఉంటే ఒక్కరు బయటికి రావటం లేదు. ట్రూ. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. పోలీస్ గట్టిగా ఉంది అనంటే ఈ ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు భయపడతారు. వాళ్ళు భయపడకుండా విచ్చలవిడిగా చేశారు అంటే క్లియర్‌గా వాళ్ళు కలిసిపోయి ఉండరని చెప్పి ఇంతకన్నా రుజువు మరొకటి లేదు. మనకు అనేక ఎపిసోడ్స్ జరుగుతా ఉండాయి. ఎస్పెషల్లీ పల్నాడు ఇ ఇరగ్గొట్టిన అవును. ఇవి ఇరగ్గొట్టిన ఇన్సిడెంట్ ఎందుకు మనకి దాదాపు 4, 5 పాయింట్స్ ఉండయి. ట్రిగ్గర్ కావాల్సింది. ఏ ఒక్క దగ్గర కూడా కంప్లెయింట్ ఎందుకు ట్రిగ్గర్ కాలేదు 2 డేస్ తర్వాత వారు ఇచ్చిన దాకా? అసలు 2 డేస్ కూడా కాదు సార్. అక్కడ జరిగింది అన్నప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ కంప్లీట్‌లీ రెస్పాన్సిబుల్ ఫర్ థట్. ఫస్ట్ బూత్. బూత్ లెవెల్. బూత్ బూత్ లెవెల్. లెవెల్‌లో సరే భయపడ్డారనుకుందాం. బూత్ లెవెల్ అయిపోంగానే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్. భయపడ్డారనుకుందాం. రిటర్నింగ్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత స్క్వాడ్. భయపెట్టారు. స్క్వాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సో వీళ్ళందరిని ఇదంతా అది రికార్డింగ్‌లో ఉండిందండి. ఎగ్జాక్ట్‌లీ. సో మళ్ళా వీళ్ళందరిని కూడా ఆ పాయింట్ ఏమైంది? వీళ్ళందరినీ కూడా సర్వైలెన్స్‌లో ఉంచే ఒక సిస్టమ్ ఉంటుంది. అక్కడ హెడ్ ఆఫీస్‌లో కూర్చొని చూస్తా ఉంటారు. అక్కడ ఎదురుగుండా కనిపిస్తూ ఉంటుంది ఎక్కడేం జరుగుతుంది అనేది. ఆ కనిపించిన విషయంలో ఫోను చేసి అక్కడ ఎస్పీ ఉన్నాడా? డీఎస్పీ ఉన్నాడా? అని ఫోను చేసి అరెస్ట్ చేయండి ఇమ్మీడియేట్‌గా అక్కడ ఇలా చేశారు అని చెప్పకుండా ఏం చేస్తున్నారు? అద్భుతమైన ప్రశ్న అడిగినారండి మీరు. ఇప్పుడు మేము యాక్చువల్‌గా ఈ డీటెయిల్స్‌లోకి పోయినాం. ఎందుకంటే నేను వరలరామయ్య గారు ఈసీ దగ్గరికి పోయిండం కంప్లెయింట్ ఇచ్చేదానికి. ఈ తాడిపత్రి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోస్టు. అప్పుడు డీటెయిల్స్ అన్నీ మేము రాసుకోబోయి ఒక కంప్లెయింట్ కూడా ఇవ్వటం జరిగింది. దాదాపు 6 రకాల ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఉండయి. అంటే తప్పు జరిగితే రేజ్ కావాల్సింది. 6కి 6 ఫెయిల్ అయినాయండి. అవును. సో ఇది వరలరామయ్య గారు మీనా గారిని అడిగితే చీఫ్ ఎలక్షన్ ఇది అడిగితే వారు ఏం చెప్పలేకపోయినారు. యెస్ దే ఆర్ సమ్ లాక్సిటీస్ ఆన్ అవర్ సైడ్ ఆల్సో అనే విధంగా మాట్లాడినారు. ఒకటి కాదు కదా! అది 2 ½ డేస్ పట్టింది. యాక్చువల్ ఫస్ట్ కంప్లెయింట్ లాంచ్ అయ్యేదానికి. సో ఎందుకు ఇవన్నీ ఫెయిల్ అయినాయంటే యెస్ సిస్టమ్‌లో దే ఆర్ ఫెయిల్యూర్స్ అని. సో క్లియర్ కట్ అవర్ సిస్టమ్ ఇస్ నాట్ వర్కింగ్ ఎఫిషియెంట్‌లీ. దే హావ్ టు బి చేంజెస్. ప్రజల నమ్మకాన్ని మళ్ళా వెనక్కి తీసుకొని రావాలంటే ఖచ్చితంగా లెజిస్లేషన్‌లో కొన్ని చేంజెస్ తీసుకొని రావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫీసర్స్‌ని అకౌంటబిలిటీ తీసుకొనొచ్చే విధంగా చేయకపోతే మాత్రము ఆహ్, ఇబ్బందే. ఇఫ్ ఎట్ ఆల్ మీరది గనక చేయకపోతే మాలాంటి వాళ్ళని ప్రశ్నించడానికి ఈసారి ప్రతిపక్షంలో సిద్ధంగా ఉన్నాం. చెయ్యాలండి. చెయ్యాలి. 100%. ఎండ్ ఆఫ్ ద డే ఎందువల్లంటే సార్ మన వ్యవస్థని మనం కాపాడుకోలేకపోతే రె రె ఎక్కువ టైం పట్టదు. ఒక్కసారి ఇట్లాంటి ఫెయిల్యూర్స్ మనం అరెస్ట్ చేయలేకపోతే 1-2 ఇయర్స్ లోపలనే మొత్తము దెబ్బతినిపోతాయండి. ట్రూ. ఇప్పుడు మన పాకిస్తాన్‌లో చూస్తా ఉన్నాం. మన సర్టెన్ ఆఫ్రికన్ కంట్రీస్‌లో యెస్. చూస్తున్నాం. సిస్టమ్ ఒక్కసారి దారి తప్పిందనుకోండి, చాలా ఫాస్ట్‌గా డిటీరియరేట్ అయిపోద్ది. సో, ఒక మంచి సొసైటీ గావాలా, దేశం ముందుకు పోవాలా అనంటే మనం పెట్టుకున్న సిస్టమ్సే గదా! యెస్. మనకు గావాలనుకునేది మనం పెట్టుకున్న వ్యవస్థల్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉంది.